హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డెలాయిట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి అనలిస్ట్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మీరు కంపల్సరీ వీళ్ళు ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ అసెస్మెంట్. తర్వాత మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఖచ్చితంగా మీకు బీఈ బీటెక్ వాళ్ళు అయితే కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంతేకాకుండా సో సైన్స్ బ్రాంచెస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2024లో ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. 2024లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు. సో ఇక్కడ అది కూడా 60% అయితే మీకు ఉండాలన్నమాట. మీ అకాడమిక్స్లో 60% ఉండాలి. CGPA 6.5 అబోవ్ పైనే ఉన్నా సరే మీకు మంచిగా వీళ్ళు తీసుకోవటం జరుగుతుందన్నమాట. సో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో MCA వాళ్ళు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కొన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అయితే మిమ్మల్ని వీళ్ళు జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. కంపల్సరీ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ 1 year ప్రొబేషన్ ఫ్రమ్ ద జాయినింగ్ డేట్. సో 1 year ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అయితే మిమ్మల్ని పర్మనెంట్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎక్సలెంట్ అనాలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా రిటన్ అండ్ వర్బల్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్గా అవుతుందన్నమాట. సో ఇక ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత కంపల్సరీ మీకు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కంపల్సరీ వీళ్ళు మీకు కాల్ అనేది చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.